సచివాలయంలో మంత్రి సీతక్క మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ దానా కిషోర్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఎస్లు, ఎస్సీలు పాల్గొన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సింగూరు, పాలేరు రిజర్వాయర్లలో నీటి నిల్వలు పరిమితంగా ఉన్నప్పటికీ వచ్చే 100 రోజుల పాటు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదే పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇదంతా ఒక టీమ్ గా ఉన్నాం కాబట్టి ఒక టీమ్ వేస్తాం. మన ఇక్కడ పంచాయత్ రాజ్ నుంచి కూడా రూరల్ డెవలప్మెంట్ నుంచి అక్కడటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు కానీ పంచాయత్ రాజ్ వాళ్ళని కూడా యాడ్ చేసి ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ వేసి ఆ జలసిరి ప్రోగ్రామ్స్ కూడా ఫాస్ట్ గా అయ్యేటట్టుగా మీరు కూడా పైనుంచి మానిటరింగ్ చేయండి. పైన కూడా జిల్లాలలో మరి అడిషనల్ కలెక్టర్స్ మన ఎస్సీలను కూడా ఒక టీం లాగేసి కింది వరకు ఫాస్ట్, ఎందుకంటే మనం ఈ 1 month లో 15 days 1 month లో అవన్నీ మనం ఫోకస్ చేయడం మూలంగా వచ్చే చుక్క నీళ్ళని కూడా ఒడిచి పట్టుకున్న వాళ్ళం లేదు. తర్వాత ఓపెన్ చేస్తే ఆల్రెడీ వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు ఏదనంటే ఇంకా ఆగస్టు సెప్టెంబర్ లో కొంచెం ఆశ, లేదా అప్పుడప్పుడు ఏమన్నా సడన్ గా వర్షం పడితే ఆశ. ఆ ఆశ అనుకునే చుక్కలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం కూడా దృష్టి పెట్టండి.